చంచలమైతే శివుడి దగ్గరికి వెళ్ళి హారతిస్తూ ఉంటుంది. అక్కడ శివుడికి హారతిచ్చి పూజనైతే పూర్తి చేయాలని చూస్తూ ఉంటుంది. ఇక సింధూరనైతే రౌడీలు మూతికి గుడ్డ కట్టేసి తీసుకెళ్ళిపోతూ ఉంటారు. ఇక చంటి సింధూర ఎక్కడుందని అయితే వెతుకుతూ ఉంటాడు. ఇక చంచలమ్మ అయితే శివుడికి హారతిచ్చి పూజ పూర్తి చేస్తూ ఉంటుంది. అలా పూర్తి చేస్తున్న చంచలమ్మ వాళ్ళ దగ్గరికి వచ్చి అయితే చంటి సింధూరని వెతుకుతూ ఉంటారు. అమ్మాయి గారు ఎటు వెళ్ళిపోయారు, ఇక్కడే ఉండాలి కదా, పూజ దగ్గర కూడా లేరు, ఎటు వెళ్ళిపోయారు అని చెప్పి చంటి వెతుకుతూ ఉంటాడు. ఇక చంచలమ్మ కూడా సింధూర ఏంటి కనిపించడం లేదు, ఎక్కడికి వెళ్ళింది అని అయితే చూస్తూ ఉంటుంది. ఇక అక్కడ చంటిని చూసి వీడు ఎక్కడే ఉన్నాడంటే సింధూర ఇంటికి వెళ్ళే ఉండదు, ఇక్కడే ఉంటుంది, ఎక్కడికి వెళ్ళింది అని అయితే చూస్తూ ఉంటుంది. ఇక చంటిని అయితే అడుగుతూ ఉంటుంది చంచలమ్మ, ఏంటి వెతుకుతున్నావు, సింధూర ఏది, సింధూరని వెతుకుతున్నావా ఏంటా అని అయితే చంచలమ్మ అడుగుతూ ఉంటుంది. అవునమ్మ గారు, సింధూర అమ్మాయి గారు కనిపించడం లేదు అనేది అనేసరికి చంచలమ్మకి డౌట్ వస్తూ ఉంటుంది. ఇక చంచలమ్మ సింధూర తాళిని ఆ రౌడీలు పట్టుకొని లాగపోయేసరికి అత్తమ్మ అని గట్టిగా కేక వేస్తూ ఉంటుంది. ఆ కేకకి చంచలమ్మ అయితే సింధూరని కాపాడడానికి వెళ్ళి వాళ్ళ చేతులు నరికి సింధూరని అయితే వాళ్ళ నుంచి తప్పిస్తూ ఉంటుంది. ఇక రౌడీలని అయితే ఎలా చంచలమ్మ అయితే వాళ్ళని కొట్టి రౌడీలని అయితే అక్కడి నుంచి తరిమేస్తూ ఉంటుంది. ఇక చంచలమ్మ కొట్టిన దెబ్బలకి వాళ్ళైతే జడుచుకుంటూ ఉంటారు. చంచలమ్మని సింధూరని ఎంత కొట్టాలని చూసినా చంచలమ్మ ఇచ్చిన దెబ్బలకి వాళ్ళు షాక్ అయ్యి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. చంచలమ్మ అయితే వాళ్ళిద్దరిని బాగా బాదుతూ ఉంటుంది. అలా బాది అక్కడి నుంచి అయితే వాళ్ళని తరిమేస్తూ ఉంటుంది. ఇక చంచలమ్మ అయితే సింధూరకి అండగా అలా నిలబడుతూ ఉంటుంది. అది చూసి సింధూర చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. అత్తమ్మ నన్ను కాపాడడానికి వచ్చిందా అంటే అత్తమ్మకి నా మీద చాలా ప్రేమ ఉంది అని అయితే అనుకుంటూ ఉంటుంది. ఇక సింధూరకి ఇలా చేసేసరికి చంచలమ్మ అయితే చాలా షాక్ అవుతూ ఉంటుంది. ఎవరు ఇలా చేసి ఉంటారు అని అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది. ఇక ఇది ఎవరు చేశారు అనేది వాళ్ళతో అయితే కనుక్కొని తెలుసుకుంటూ ఉంటుంది రౌడీల గురించి.